ఇది నా వీక్ ఆఫ్ ముందు రోజు నైట్ వీడియో అనమాట. మాకు ఇంటి దగ్గరలోనే ఇట్లా లైవ్ ఫిషెస్ అమ్ముతారు. లైవ్లోనే మనకి ఏం చేప కావాలో అవన్నీ చూసి తీసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడే వాళ్ళు పట్టి ఇస్తారనమాట. ఫ్రెష్గా అనిపిస్తాయి ఇట్లా తీసుకుంటే. ఎప్పుడైనా చేపలు కావాలి అనుకుంటే నేను ఇక్కడే తీసుకుంటాను. ఇంకా శుభ్రంగా అక్కడే చేపించి అమ్మకి ఇచ్చేస్తే అమ్మ శుభ్రంగా మంచిగా పసుపు ఉప్పు అన్నీ వేసేసి కడిగేసి పక్కన పెట్టేశారనమాట. మేము ఒకటే పెద్ద చేప తీసేసుకున్నాము. 3 కేజీలు 200 గ్రాములు పడింది. మొత్తం చేసిన తర్వాత వేస్టేజ్ అంతా పోగా 2 కేజీలు 100 గ్రాములు అట్లా వచ్చిందనమాట. మాకు ప్రైస్ వచ్చేసి 650 రూపాయలు పడింది. మరి ఎక్కువ పెట్టాము తక్కువ పెట్టాము నాకైతే తెలీదు. ఎక్కువ అత్తయ్య వాళ్ళే తీసుకుంటారు. చేపలు ఏమైనా తీసుకోవాలి అంటే ఇంక నాకు బాగా తినాలి అనిపించినప్పుడు మాత్రం ఇక్కడ బయట తీసుకుంటాము. అమ్మ ఆల్రెడీ కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేశారు కాబట్టి ఇంకా రాగానే నేను పులుసుకి ఫ్రైకి అత్తయ్య వాళ్ళకి ఇవ్వడానికి సపరేట్ చేసేసుకుంటున్నాను. అత్తయ్య వాళ్ళకి పచ్చి చేపలే పంపిస్తున్నాను. నా దగ్గర దానికి అందరికీ సరిపడా వండడానికి పెద్ద గిన్నె లేదు. చేపల పులుసు వండాలి అంటే పెద్ద గిన్నె కొంచెం విశాలంగా ఉండాలి కదా, అంత పెద్ద గిన్నె లేదు. అందుకని అత్తయ్య వాళ్ళకి పచ్చి ఇంకా ఫ్రై కోసమేమో ఒక 5-6 ముక్కలు ఫ్రై కోసం అని చెప్పి మసాలాలన్నీ బాగా పట్టించేసి కలిపేసుకొని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఫ్రై పీసెస్ తక్కువే చేస్తున్నాను. మళ్ళీ పులుసుకి అందరికీ సరిపోవాలి కదా, పిన్ని వాళ్ళకి కూడా బాక్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. క్యారేజ్ పంపించాలి, ఇంకా అందరికీ సరిపోదని చెప్పి ఫ్రై పీసెస్ అయితే తక్కువే చేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ సపరేట్ చేసేసిన తర్వాత కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. పని అంతా ఒక్కసారే పడింది. ఎప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లోనే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అంత పెద్దగా పని అనిపించదు. ఇంకా ఈసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయింది, అది కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మార్నింగే అన్ని పనులు అంటే మొత్తం హడావిడి అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని ఏ టైం అయినా సరే నైటే చేసేసుకొని పడుకుంటా ఏదన్నా ఎక్కువ పని ఉన్నప్పుడు. అప్పుడు మార్నింగ్ మనం కొంచెం లేట్గా లేచినా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇంకా చేపల పులుసు కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫ్రై ఒకటి రేపు మార్నింగ్ చేస్తాను. రేపు మార్నింగ్ వండాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి. ఇంకా అన్నీ ఒకసారి అంటే లేట్ అయిపోయింది కదా, అందుకే చేపల పులుసు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. చేపల పులుసు అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తినడం కన్నా కూడా మనం నైటే ప్రిపేర్ చేసుకొని తర్వాత రోజు తింటే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ ఒక పక్క అల్లం అంతా శుభ్రం చేసేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. నాకు ఇంకా అయిపోలా, నాకు ఇంకా పని అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అది మొత్తం ఒక షార్ట్లో చూపించడానికి సరిపోదు కదా, అందుకే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా